హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం మామూలు రోజుల్లో నాన్ వెజ్ తిన్నా తినకపోయినా సండే అప్పుడు నాన్ వెజ్ తెచ్చుకోకపోతే ఆ రోజు అసలు సండే లాగే అనిపించదు. అవునంటారా కాదంటారా? నాకైతే అలాగే అనిపిస్తుంది. మీలో ఎవరికన్నా అలాగే అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఈరోజు మీ ముందుకి ఈ ప్లేట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ చేసి చూపించడానికి వచ్చేసాను. జ్యూసీ జ్యూసీ చికెన్ దమ్ బిర్యానీ, కబాబ్, అలాగే పెరుగు పచ్చడి. నా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. నేను మీ ముందుకు వచ్చేసే ఈరోజు కొత్త వీడియోతో. ముందుగా మనం దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని మనం ఫ్రైడ్ ఆనియన్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకుని నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో ఈ ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఏం చేయాలని కంగారు పడకండి. మనం నెక్స్ట్ ప్రాసెస్లో దాన్ని వాడుకుంటాం. 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లో 2 చెంచాల ఉప్పు, 1/2 చెంచా పసుపు, 2 చెంచాల కారం, అలాగే 2 చెంచాల బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం హోల్ గరం మసాలా అనేది వేసుకోవాలి. 2 చక్రం మొగ్గలు, 1 స్పూన్ షాజీరా, 5 యాలకులు, 5 లవంగాలు, 3 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే 3 బిర్యానీ ఆకులు, వీటిని కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి. దాంతోపాటు మనం 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం సగం నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని కూడా పిండుకున్న తర్వాత దీంట్లోనే మనం 1 గరిటెడు నూనె అనేది వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర, ఇంకొక గుప్పెడు పుదీనా, అలాగే 2 గుప్పెళ్ళు మనం ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్కి మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టేలాగా బాగా కలపాలి. ముక్కలకి ఈ మసాలా అనేది బాగా పట్టేలాగా బాగా కలపండి. ఇలా కలుపుకున్న దాని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇది కనీసం 1 అరగంట అన్నా నానాలి. అప్పుడే ఆ ముక్కకి మనం వేసిన మసాలాలన్నీ చక్కగా పడతాయి. అసలుకైతే దమ్ బిర్యానీ 5-6 గంటలు బాగా నానబెట్టి తర్వాత 50% రైస్ కుక్ చేసి దీని మీద డైరెక్ట్గా వేసేయాలి. కానీ మనకు టైం లేనప్పుడు ఇలా 1 అరగంట నానబెట్టుకుని నేను చూపించే పద్ధతిలో చేస్తే దమ్ బిర్యానీ చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా అరగంట మ్యారినేట్ అయిన చికెన్ని 1 కుండ తీసుకుని దాంట్లో సమంగా సర్దుకుని ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 10 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన రైస్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మనం ఇప్పుడు ఈ రైస్ నానబెట్టుకున్న తర్వాత ఈ రైస్ ఉడకబెట్టుకోవడానికి మరి ఒక మట్టి గిన్నె తీసుకుని దాంట్లో 3 లీటర్ల నీళ్ళు అనేది పోసుకోవాలి. ఈ నీళ్లు కొంచెం మరగనివ్వాలి. ఈ నీళ్లు మరిగేలోపు మనం చికెన్ కుక్ అయిందో లేదో చూసుకుందాం. ఇప్పుడు ఈ కుక్ అవుతున్న చికెన్ని ఒకసారి కింద నుంచి బాగా కలపాలి. ఇలా కలుపుకొని మరి ఒకసారి మూత పెట్టుకోండి. ఇప్పుడు మనం చికెన్ కబాబ్ చేసుకోవడానికి శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకుని దాంట్లో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, కొంచెం పుదీనా ఆకులు, అలాగే కొంచెం కొత్తిమీర, ఇంకా సగం నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని కూడా దీంట్లో పిండుకోవాలి. ఇలా పిండుకున్న ఈ మిశ్రమంలో ఇప్పుడు మనం 4 స్పూన్ల కార్న్ఫ్లోర్, 4 స్పూన్ల మైదా కూడా వేసి దీంతోపాటే మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలపాలి. మనం ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మరొకసారి బాగా కలపాలి. ఒకవేళ ఈ మిశ్రమం అంతా కొంచెం గట్టిగా అనిపిస్తే మనం తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న దీంట్లో మనం 1 గుప్పెడు పచ్చిమిరపకాయలు, ఇంకా 1 గుప్పెడు ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని కలుపుకుంటే అది వేగేటప్పుడు అరోమా అనేది చాలా బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న ఈ చికెన్ మిశ్రమాన్ని మూత పెట్టుకుని మనం కనీసం 1 అరగంట నుంచి గంట వరకన్నా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం మన రైస్కి పెట్టిన నీళ్లు మరిగినాయో లేదో చూద్దామా. చూసారా, నీళ్ళు అనేవి మరిగిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో మసాలా దినుసులు అనేవి వేసుకోవాలి. 3 బిర్యానీ ఆకులు, 4 యాలకులు, 3 ఇంచుల దాల్చిన చెక్క, 1 స్పూన్ షాజీరా, 5 లవంగాలు,
గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, అలాగే 2 స్పూన్ల ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని దీంట్లోనే మనం ఒక అరబద్ద నుంచి తీసిన నిమ్మరసం అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఒక గరిటెడు నూనె కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి మరి ఒక పొంగు అనేది రానిచ్చుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి చూసారా, నీళ్ళు అనేవి ఇలా బాగా మరగాలి. ఇలా మరిగితేనే కానీ మనం వేసిన మసాలాల్లోని ఆ ఘాట్ అంతా నీళ్ళల్లోకి చక్కగా దిగుతుంది. ఇప్పుడు ఇలా మరుగుతున్న సమయంలో మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసుకోవాలి. రైస్ వేసుకుని ఇది ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని దీన్ని కొంచెం ఉడకనివ్వాలి. ఈ రైస్ని మనం కంప్లీట్గా ఉడకపెట్టుకోకూడదు. ఈ రైస్ అనేది 50% ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ రైస్ని మనం మధ్య మధ్యలో మూత తీసి చూసుకోవాలి. ఎందుకంటే రైస్ అనేది ఎక్కువగా ఉడికిపోతే బిర్యానీ మనకి పొడి పొడిగా రాదు, ముద్దలాగా వస్తుంది. చూసారా, ఇప్పుడు ఈ రైస్ అనేది 50% ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో నీళ్ళన్నీ వాడ్చుకొని మనం ముందుగానే కుక్ చేసుకున్న చికెన్ పైన ఈ రైస్ అనేది వేసేయాలి. ఈ రైస్ మొత్తాన్ని నేను ఒకేసారి కాకుండా ఈ రైస్ని నేను 2 లేయర్స్గా వేసుకుంటున్నాను. ఒక లేయర్ రైస్ అనేది వేసిన తర్వాత మనం దాన్ని సమంగా సర్దుకొని ఇప్పుడు దానిపైన ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ మిశ్రమం పైన మనం సెకండ్ లేయర్ రైస్ అనేది కూడా వేసుకోవాలి. ఆ రైస్ని కూడా సమంగా సర్దుకొని దాని మీద కూడా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసి ఇప్పుడు దీనిపైనే మనం 3 స్పూన్ల నెయ్యి, ఒక గరిటెడు ఆయిల్ కూడా ఈ చుట్టూరు బాగా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న దీని మీద మూత పెట్టి ఇప్పుడు మనం దమ్ అనేది చేసుకోవాలి. మన రైస్ ఆల్రెడీ 50% ఉడికించుకున్నాం, అలాగే చికెన్ కూడా 50% ఉడికించుకున్నాం కాబట్టి ఇది ఎక్కువసేపు దమ్ చేయాల్సిన అవసరం లేదు. దీనిని ఒక 10 నుంచి 15 నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చికెన్ కబాబ్కి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని వేయించుకోవడానికి ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాగేలోపు మనం పెరుగు పచ్చడి అనేది రెడీ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకుని దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. ఈ కలిపిన మిశ్రమంలో పెరుగు కూడా వేసి మరి ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని పక్కన పెట్టుకుంటే మన పెరుగు చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఈ పెరుగు పచ్చడిని పక్కన పెట్టేసి మనం కబాబ్కి రెడీ చేసుకున్న చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మన నూనె అనేది చక్కగా కాగింది. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి బాగా వేయించుకోవాలి. ఇది పెద్ద మంట మీద కాకుండా చిన్న మంట మీద వేయించుకుంటే లోపల వరకు బాగా వేగుతుంది. మనం దీన్ని మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే మనకి ముక్క అనేది బాగా వేగుతుంది. లేకపోతే ఒక పక్క వేగుతుంది, ఇంకొక పక్క పచ్చిగానే ఉండిపోతుంది. కాబట్టి మనం కలుపుకుంటూ చక్కగా దీన్ని వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో మనం 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని మరి ఒక్కసారి వేయించుకుని తీసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి తీసి ఒక గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఇదే నూనెలో మనం మిగిలిన ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. చూసారా, నేను 2వ వాయిని కూడా వేసుకుని చక్కగా వేయించుకుంటున్నాను. మీకు ఒక విషయం చెప్పనా, నేను 2వ వాయి వేసి వేయించేలోపు మా పిల్లలు మా ఆయన కలిసి ఒక వాయి ఖాళీ చేసేసారండి. ఇప్పుడు ఈ 2వ వాయి కూడా వేగింది. మనం దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో మనం కరివేపాకు కూడా వేయించి తీసుకుని దీంట్లో వేసుకుంటే ఆ తినేటప్పుడు ఆ కరివేపాకు కూడా తింటుంటే భలే ఉంటుందండి. అంతేనండి, మన కబాబ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మన బిర్యానీ కూడా రెడీ అయిపోయిందో లేదో చూద్దామా. చూసారా, బిర్యానీ అనేది బాగా దమ్మైంది. ఇది కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటే మన సండే స్పెషల్ లంచ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు బిర్యానీ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను, చూసేయండి. చూసారా, చక్కగా వచ్చిందండి. చక్కగా పొడి పొడిగా వచ్చింది బిర్యానీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఆ టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం ప్లేట్లో బిర్యానీ పెట్టుకుని పెరుగు చట్నీ ఒక గిన్నెలో వేసుకుని ఉల్లిపాయ నిమ్మకాయ తోటి ఈ కబాబ్ ముక్కలను కూడా పెట్టుకుని తింటే అద్దరిపోతుంది ఫ్రెండ్స్. బిర్యానీలో పీస్ అనేది చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.